హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలిసింది కదా. లాస్ట్ ఒక 10 to 15 days బిఫోర్ అయితే తెలిసిందనమాట. ఈరోజు నైట్ 8 to 9 PM మిడిల్లో మనకి అండర్ గ్రాడ్యుయేట్ కాదు, గ్రాడ్యుయేట్ మాత్రమే ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ అయ్యాయి అనమాట. ఇది రైల్వే వాడు ప్రతి స్టూడెంట్కి షాక్ ఇచ్చాడు. సో ఇంత ఫాస్ట్గా జరుగుతుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏప్రిల్లో ఏమైనా జరగచ్చేమో అని అనుకున్నాను, కానీ సో ఇంత ఫాస్ట్గా ఇంత త్వరగా పెడతాడు, కండక్ట్ చేస్తాడు ఎగ్జామినేషన్ అనేది అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ డేట్స్ అయితే అనౌన్స్ అయిపోయినాయి. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, మళ్ళీ లైక్ చేసి షేర్ చేయండి నలుగురికి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడబోతున్నా. నెక్స్ట్ ఇందులో ఈ ప్రిపరేషన్ ప్లాన్లో ఏమేమి చెప్పబోతున్నా అంటే, ఫస్ట్ పాయింట్ సిలబస్ చెప్పబోతున్నా, తర్వాత డేస్ ఎన్ని డేస్ ఉన్నాయి, నెక్స్ట్ ఆర్ఆర్బీస్కి ఏ టెస్ట్ సిరీస్ రాస్తే ఎగ్జాక్ట్గా సేమ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ అక్కడ కండక్ట్ చేసిన ఎగ్జామ్ సేమ్ ప్యాటర్న్ ఉండబోయే టెస్ట్ సిరీస్ చెప్పబోతున్నాను అనమాట. సో అందుకే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం లైక్ చేస్తే నలుగురికి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఎన్ని డేస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది ఎగ్జామినేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. సో మనకి ఇది గ్రాడ్యుయేట్ అనమాట. March 16th నుంచి 27th ఇంకా మధ్యలో డేట్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా మనకి ఆల్మోస్ట్ 11 days అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 11 days జరగబోతుంది. మోస్ట్లీ 2 షిఫ్ట్లు జరగచ్చు, లేదా 3 షిఫ్ట్లు అయినా జరగచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 3 షిఫ్ట్లు ఏమైనా జరగచ్చు అనుకుంటున్నా. లాస్ట్ టైం కూడా అదే ఉంది, చూద్దాం. 3 షిఫ్ట్స్ జరిగాయి. సో ఇక్కడ మెయిన్గా ఎన్ని డేస్ ఉంది. సో ఈరోజు మనకి డేట్ వచ్చి 13th. ఈరోజు డే తీసేసుకుంటే ఆల్మోస్ట్ అటు సైడ్ 16కి అయితే 30 ప్లస్ 6 ఎగ్జాక్ట్ 30 days ఉందండి. ఈ మంత్ 28 days కదా. ఇంకా మిగిలింది ఏమి, ఈరోజు 14, నెక్స్ట్ 14, నెక్స్ట్ అటు సైడ్ చూసుకుంటే 15, ఆల్మోస్ట్ 29 days ఉంది. ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ ఉంది? 29 days మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్తాను, చూడండి ఒక్కసారి నీట్గా వినండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పే ముందు మనము సిలబస్ ఏంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒక్క నిమిషం 2 చెప్పేస్తాను. సో స్టేజ్ 1, నెక్స్ట్ స్టేజ్ 2. బాగా వినండి. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. స్టేజ్ 1 వచ్చి మనకి 1.5 hour ఇస్తారు టైము. ఇందులో జనరల్ అవేర్నెస్ 40 వస్తాయి. మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 2 ఉంటాయండి మీకు. సో ఇక్కడ 30 questions వస్తాయి, 30 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 questions, 30 marks. ఓవరాల్గా అడిషన్ చేస్తే టోటల్గా 100 questions, 100 marks. మనకి ఇచ్చే టైం ఎంత? 90 minutes. అంటే 1 hour 30 minutes మన టైం అనమాట 100 questions. నెక్స్ట్ ఇదే ప్యాటర్నే ఉంటుంది, అదే టైమింగే ఇచ్చాడు మీకు 90 minutes. బాగా గమనించండి, ఇక్కడ 90 minutes అదే టైమింగే. ఈ జనరల్ అవేర్నెస్ 10 అనేది ఇంక్రీజ్ అవుతాయి. స్టేజ్ 2కి చెప్తున్నా చూడండి. ఇక్కడ స్టేజ్ 1, ఓకే, ఇక్కడ స్టేజ్ 2 ఎగ్జాక్ట్గా 10 marks అంటే 10 questions ఇంక్రీజ్ అవుతాయి. అదే క్వాంట్ వచ్చి మ్యాథమెటిక్స్ నుంచి +5, నెక్స్ట్ రీజనింగ్ కూడా +5. అంటే ఓవరాల్గా చూసుకుంటే 1.5 hour 120 questions వస్తాయి, 120 marks. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇప్పుడు సిలబస్ డిస్కస్ చేస్తాను, చూడండి. ఏం సిలబస్ ఉంది, ఫస్ట్ సిలబస్కి అంచనా రావాలా కదా. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చెప్తాను, చూడండి. మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్.
దాదాపుగా ఒకసారి కౌంట్ చేద్దాం ఎన్ని చాప్టర్స్. 1 2 3 4 ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఒకటే. నెక్స్ట్ 5 6 7 8 9 టైమ్ అండ్ డిస్టెన్స్ 10. నెక్స్ట్ 11 12 13 14 15 టాపిక్స్ ఉన్నాయి. ఇంకొక క్లారిటీ ఇస్తాయి. ఈ ట్రిగ్నోమెట్రీ మళ్ళీ జామెట్రీలో సబ్ టాపిక్స్ వస్తాయి. దాదాపుగా 29 చాప్టర్స్, అంటే 29 టాపిక్స్ వస్తాయి, చాప్టర్స్ వస్తాయి, దీంట్లో సబ్ టాపిక్స్ వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే 29 టాపిక్స్ అనేది మీరు చదవాల్సి వస్తుంది, అంటే చాప్టర్స్ చదవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనాలజిస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలాజియమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్స్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. ఓవరాల్గా చూసుకుంటే ఇవి కూడా కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఓవరాల్ చూసుకుంటే అటు ఇటు 20. ఎక్సెట్రా అనే వర్డ్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్సెట్రాలోనే ఇంకా కొన్ని చాప్టర్స్ కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చాడు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఇవి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూడండి. జనరల్ అవేర్నెస్ ఆల్మోస్ట్ ఆల్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్, ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు 10th సిబిఎస్ఈ. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు? 10th సిబిఎస్ఈ. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్ అండ్ సోషల్ ఎకనామిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, వరల్డ్, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్. నెక్స్ట్ చాలా టాపిక్స్ ఉన్నాయండి. మొత్తం చూడండి, ఇవన్నీ మొత్తం వచ్చేస్తాయన్నమాట. ఒకసారి నీట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ సెండ్ చేస్తే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి సార్? స్ట్రాటజీ ఏంటి? నా సజెషన్ ఏమన్నా ఉంది అంటే చూడండి, ఒక్క నిమిషం. మనకున్న డేస్ వచ్చి నేను 30 అని వేసుకున్నా. ఆల్మోస్ట్ ఆల్ 29 డేసే మన చేతిలో ఉండేది. ఈ 29 డేస్ ఏం చేయాలి? సింపుల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నీట్గా అటెంప్ట్ చేయాలి. నీట్గా అటెంప్ట్ చేస్తే మీరు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. ఈ 35 ఈ 70 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వలన మీకు వచ్చే బెనిఫిట్ అది. కొత్తగా ఏమి ఇవ్వడు. అటు ఇటు ఈ 35లో 5 క్వశ్చన్స్ ఏమైనా న్యూగా రావచ్చు టఫ్గా. జనరల్ ఇంటెలిజెన్స్ అయితే అవుట్ ఆఫ్ అటెంప్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 32 నుంచి 33 వరకు కూడా అటెంప్ట్ చేయొచ్చు హ్యాపీగా. ఇంత ఇది ఉంటుంది. మీ కీ వచ్చే డెసిషన్ మేకింగ్ ఏదైనా ఉంది అంటే జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ ఎవరైతే బాగా టైం స్పెండ్ చేసి నీట్గా ప్రిపరేషన్ చేస్తారో, ఈ టాపిక్స్ మొత్తం నీట్గా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఈ టాపిక్స్ మొత్తం ఎవరైతే చదివింటారో వాళ్ళకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తా. లాస్ట్ టైం కూడా జనరల్ అవేర్నెస్ తొక్కేసిండేది రైల్వే. రీజనింగ్ అట్లీస్ట్ మినిమం ఒక 3 months ప్రాక్టీస్ ఉన్నా అక్కడ అటెంప్ట్ చేయొచ్చు, అవుట్ ఆఫ్ అటెంప్ట్ చేయొచ్చు. అలా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇంకొక క్లారిటీ ఇచ్చేది ఏమైనా ఉందంటే, సార్ ఏం బుక్స్ చదవాలా? నా సజెషన్ ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది అయితే, సో ఫస్ట్ పాయింట్ పర్మార్, లేదంటే మీకు తెలుగులో వచ్చి ప్రసన్న హరికృష్ణ గారి బుక్స్ ఉన్నాయి. నీట్గా వెళ్ళి చదవచ్చు. తెలుగు మీడియం ఇది. ఇంగ్లీష్ అయితే పర్మార్ సార్ ఫాలో కామని చెప్తాను నేను, అంతకుమించి ఇంకేం చెప్పాను. ఓకేనా అండి? ఈ 30 days మీరేం చేయాల? నేను ఏమి చెప్పను, సింపుల్గా చూడండి.
ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2025 CBT 1. సో దాదాపుగా 2025 గ్రాడ్యుయేట్ ఓల్డ్ అంటే లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ 47 టెస్టులు ఉన్నాయి. 47 టెస్టులు ఉన్నాయి. ఏది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చి 57 ఉన్నాయి. నా సజెషన్ ఏమైతే గ్రాడ్యుయేట్ రాయండి. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు మాత్రమే రాయండి. ఎందుకంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్లోనే ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ అంత ఏముండదు, మీరు రాసిన అంత ప్రయోజనం ఉండదు. జీకే కోసం అయితే రాసుకోవచ్చు, ఇదైతే నేను చెప్పగలను. మీకు ఈ జీకే కావాలనుకుంటే ఇది కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనా అండి. ఆల్మోస్ట్ 47 టెస్టులు ఉన్నాయి. వాటితో పాటు దీని ఫండమెంటల్ అనే ఇది ఫుల్ 10 టెస్టులు ఉన్నాయి. మిడ్ రేంజ్ వచ్చి 5 ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఫుల్ టెస్ట్ వచ్చి 5 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, టోటల్గా 20 టెస్టులు ఉన్నాయి. టెక్స్ట్ బుక్ యాప్ క్రియేట్ చేసిన వాడిది. అక్కడ యాప్లో 20 టెస్టులు ప్లస్ 47, టోటల్గా చూసుకుంటే ఎంత 67 టెస్టులు ఉన్నాయి. డైలీ 2 or 1 రాసుకున్న ఆల్మోస్ట్ ఆల్ ఇందులో హాఫ్ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. నేను చెప్పే స్ట్రాటజీ ఏముందంటే ఆ తిక్క ఈ తిక్క అవన్నీ చదువుకోకుండా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ నీట్గా ఎగ్జామ్ రాసి, అది కూడా చెప్తాను చూడండి ఏ విధంగా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, రైట్. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జామ్ రాసింటారు, దీన్ని కూడా స్ట్రాటజీ ఏ విధంగా కూడా చెప్తాను చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి జనరల్ అవేర్నెస్ ఎంత 40, నెక్స్ట్ క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్ వచ్చి 30 లేండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వచ్చి 35 70 30 లేండి. స్టేజ్ 1 గురించి చెప్తాను. 30 ఓకే. చూస్తే 100 కదా. ఇందులో 40 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ ఈ నంబరింగ్ ఇచ్చుకుంటా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్ని అనాలసిస్ చేయండి. అనాలిసిస్ చేశారనుకోండి, మీరు ఎక్కడ ఏ టాపిక్ లో ఉన్నారు, ఏ టాపిక్ హార్డ్ మీకు, ఇవన్నీ మీకు ఖచ్చితంగా తెలుస్తాయండి. మీ స్ట్రెంగ్త్ తెలుస్తుంది ఇలా చేయడం వలన. మీ స్ట్రెంగ్త్ తెలుస్తుంది, మీ వీక్నెస్ కూడా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ని నీట్గా అటెంప్ట్ చేయడం వలన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ 100 క్వశ్చన్స్లో మీరు 70 అటెంప్ట్ చేస్తారు. ఈ 70 అటెంప్ట్ చేయడం వలన టైమింగ్ ఏది, మీ క్వశ్చన్కి టైమింగ్ ఏం పడుతుంది, నెక్స్ట్ ఏ క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అని కూడా నేనైతే క్వశ్చన్ నోట్ చేసుకోమని చెప్తాను ప్రతి ఒక్కరికి. ఓకే, ఇదే అండి. అంటే ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటే, ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీ ఇస్తాను, ఇంకా డీటెయిల్గా క్లారిటీ ఇస్తాను. సో ఈ అనాలిసిస్ చేయడం వలన ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, నేను టోటల్ 100 క్వశ్చన్స్ రాయటంలో ఓన్లీ 5 క్వశ్చన్స్ రాసిన. మీరు 5 క్వశ్చన్స్లో మీరు ఇప్పుడు ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనుకోండి రఫ్గా. ఇందులో మీరు 2 మాత్రమే కరెక్ట్ చేసి మిగతావి రాంగ్ చేసింటారు. ఈ రాంగ్ ఎందుకు చేశాను మీరు అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఎందుకు ఇంకొకసారి అదే క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రిపిటేషన్ తప్పాలనేది మీరు చేయకూడదు. ఇంకొక క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1-2 క్వశ్చన్స్ వస్తాయి కదా, 3 minutes పట్టింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ డీకోడింగ్కి ఇక్కడ 20 seconds మాత్రం పడింది. ఇక్కడ 3 minutes ఎందుకు టైం పట్టింది? అసలుకి ఇక్కడ స్లో ఉన్నారా ఈ టాపిక్, లేదా ప్రాక్టీస్ లేదా, ఇలాంటి వర్డ్స్ మీరు రాసుకుంటా మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఛాన్స్ అనేది 100% ఉంటుంది. మీరు ఇక్కడే చూసుకొని వెళ్ళిపోవచ్చు మీ రిజల్ట్స్ని, ఎవరితో పని ఉండదు. ఓకేనండి, ఇది నా స్ట్రాటజీ అనమాట. ఓకే, ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఫస్ట్ సిలబస్ చూసుకోండి. సిలబస్ జనరల్ అవేర్నెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. జనరల్ అవేర్నెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తేనే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్స్ రాసినా అటెంప్ట్ చేసి వస్తారు మీరు. ఇదే అండి. సో టోటల్గా 67 టెస్టులు ఉన్నాయి. ఈ 67లో అట్లీస్ట్ 30 అయినా రాసే ట్రై చేయండి. 30 క్వశ్చన్ పేపర్స్ ప్లస్ అనాలిసిస్. ఓకే, 30 క్వశ్చన్ పేపర్స్ ప్లస్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ చేస్తేనే
ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క నిమిషం అసలు నేను చెప్పడం మర్చిపోయినా, మీకు ఫ్రీ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేసి ఉంచాను ఆల్రెడీ. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అది క్వాంటిటీ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, నెక్స్ట్ జీకే కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, అన్ని నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని బుక్స్ ఆటోమేటిక్గా నేను ఫ్రీ పీడిఎఫ్గా సెండ్ చేసి ఉంచా టెలిగ్రామ్ ఛానల్లో. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనపడకపోయినా నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను సెండ్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.